బుట్టాలండి. ఇంకొకటి ఫుల్ వైట్ బుట్టాలు. ఇంకొకటి సైజ్ చూసుకోండి. నేను ప్రతిదీ ఓపెన్ చేసి సైజ్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను. మీరు సైజ్ అయితే క్లియర్గా చూసుకోండి. తర్వాత ప్లీజ్ డోంట్ బ్లేమ్ మీ. అండ్ ఇంకొకటి, పేమెంట్ చేసిన తర్వాత రీఫండ్ ఇవ్వండి. అన్నెసరీ రీజన్స్కి మాత్రం నేనేం చెప్పాను, లైక్ ఏదైనా ఆఫర్ పెట్టినప్పుడు బై మిస్టేక్ నేను ఇక్కడ లైవ్లో ఉన్నప్పుడు రిప్లై ఇవ్వను కాబట్టి ఆ టైంలో ఉన్నవి నేను రీఫండ్స్ ఇస్తానని చెప్పాను తప్ప అన్నిటికీ రీఫండ్స్ ఇస్తానని చెప్పలేదు. సో పేమెంట్స్ చేశారు అని అంటే అది ఆర్డర్ నేను ఫిక్స్ చేసుకున్నట్టే కదా. నేను వేరే వాళ్ళకి ఇవ్వకుండా పక్కకు పెట్టుకుంటాను ఆ ఆర్డర్. మళ్ళీ రీఫండ్ అడుగుతున్నారు ఒకరిద్దరు. సో రీఫండ్స్ అనేవి నేను ఎంకరేజ్ చేయను. ఓకేనా? ఓన్లీ నేను చెప్తే మాత్రమే రీఫండ్ ఇస్తాను. ఇప్పుడు ఆ బ్లాక్ బీట్స్ కాంబో పెట్టిన వాళ్ళకి రీఫండ్ ఇవ్వాలి, ఇస్తున్నాను. బట్ ఇట్లాంటి వాటికి ఇప్పుడు పే చేస్తారు, నాకు మళ్ళీ మార్నింగ్ వరకు మనసు మార్చుకొని నాకు రీఫండ్ ఇచ్చేసేయండి అక్క అని అంటారు కొంతమంది. సో అలా చేయొద్దండి ప్లీజ్. ఓకే, సో ఇది వచ్చేసి కంప్లీట్ వైట్ అనమాట. నాకు ఎవరిని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చదు. సో అందుకే అలాంటి వాళ్ళకి నేను రీఫండ్ చేసేస్తుంటాను. బట్ అదే అలవాటు అవుతుందేమో అని నాకు ఒక ఫీలింగ్ అనమాట మళ్ళీ. సో ఇయర్ రింగ్ మీరు ప్రైస్ గెస్ చేయండి. సో ఇయర్ రింగ్ కంప్లీట్ వైట్ ఉంటుంది. ఓన్లీ ఇక్కడ ఈ పికాక్స్కి ఓన్లీ నోస్ మాత్రమే వైట్, ఐస్ మాత్రమే పింక్ కలర్ అనమాట. ఓకే, బిగ్ సైజ్ బ్రాడ్ ఇయర్ రింగ్స్ అనమాట. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? బిగ్ సైజ్ బ్రాడ్ ఇయర్ రింగ్స్ సో ప్రైస్ వచ్చి 799 ప్లస్ షిప్పింగ్ అండి. బిగ్ సైజ్ బ్రాడ్ ఇయర్ రింగ్స్ 799 ప్లస్ షిప్పింగ్. ఓకే, 799 ప్లస్ షిప్పింగ్. కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి. దీని పిన్నేది బ్యాక్ పిన్. ఇది నిన్న వచ్చిన ఫ్రెష్ స్టాక్. నేను నిన్న వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. ఎంత రిస్క్ చేశామంటే మా పాపను పట్టుకొని మళ్ళీ ఎండలో కాకుండా ఈవినింగ్ వెళ్ళాము. బాగా ఎండలో వెళ్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఎండలో కాకుండా ఈవినింగ్ వెళ్ళి నైట్ 10:30 అలా అయినట్టుంది వచ్చేసరికి. చాలా రిస్క్ చేసినాం అన్నమాట. కాకపోతే ఎక్కడికి పోయినా మా పాప మాత్రం మంచిగా ఎంజాయ్ చేసింది. సో నెక్స్ట్ వన్ ఒక 2 నెక్ సెట్స్ చూపిస్తాను. గోల్డ్ పాలిష్లో నెక్ సెట్స్ అనమాట. ఇది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అనమాట. నెక్ సెట్ చూడండి క్లియర్గా. సో ఇలా ఉంటుంది, పెట్టుకుంటే మాత్రం సూపర్ లుక్ ఉందనమాట. కుందన్ టైప్లో వచ్చింది, బట్ అన్కట్ ఫినిష్ అనమాట స్టోన్స్. నాకు ఆ స్టోన్ది డైరెక్ట్ మీరు ఇలా చూసిన దానికంటే ఇంకా డైరెక్ట్ చూస్తే అయితే సూపర్ ఉందన్నమాట. చూసారా ఎంత బాగుందో నెక్ సెట్. సింపుల్ అండ్ క్యూట్ అండి. ఓకే, అండ్ ఇయర్ రింగ్స్ కూడా స్టడ్ టైప్ అనమాట. సో హెవీగానే అనిపిస్తున్నాయి, అలా అని చిన్నగా లేవు. స్టడ్ టైప్ హెవీగానే ఉంటాయి, అలా అని పెద్దగా లేవు. ఓకే, సో నెక్ సెట్. దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారో గెస్ చేయండి. 1050. ఓకే, నేను బ్యాక్ సైడ్ ఇదైతే గోల్డ్ పాలిష్లో ఉంది మన దగ్గర. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గోల్డ్ పాలిష్లో ఉంది. నెక్ సెట్ స్టోన్ వర్క్ కావచ్చు, అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, స్టోన్ ఇలా వస్తుంది. ఓకే,